వాము ఉన్న రంధ్రాన్ని మనం మూసివేసి ఇక అది బయటపడదులే అని మనం అనుకుంటే ఇది పొరపాటే. దాన్ని మూసివేసిన రంధ్రం నుండి అది బయటకు రాలేకపోయినా ఇంకో రంధ్రం నుండి అది బయటపడి విషపు కూరలతో నిన్ను కాటు వేస్తుంది. అలాగే నేను చేస్తున్న పాపం ఇంక బయటపడదులే అని అనుకోవడం కూడా అంతే పొరపాటు. నువ్వు చేస్తున్న పాపాన్ని దాచేసిన ఏదో ఒక రూపంలో అది బయటపడుతుంది, నీ జీవితాన్ని కాటు వేస్తుంది. ఇలానే ఎవరు చూడట్లేదు అని అనుకొని తన తమ్ముని చంపిన విషయాన్ని దాచేసిన కయ్యను చేసిన పాపాన్ని దేవుడు చూస్తున్నాడు అని గుర్తించలేకపోయాడు. చూస్తున్న దేవుడు ఒకానొక రోజు తను చేసిన పాపం బయటపడేలా చేశాడు. అలానే మనం చేసే పాపాన్ని ఎవరు చూడట్లేదని అనుకొని దాచేయడానికి ప్రయత్నం చేసినా అది ఏదో ఒక రోజు బయటపడుతుంది అన్న సత్యాన్ని మనం ఎప్పటికీ మర్చిపోకూడదు.